తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. మారుతున్న కాలంతో పాటు మనుషుల మధ్య బంధాలు కూడా కొత్త రంగులు పులుముకుంటూ ఉన్నాయి. వినడానికి వింతగా ఉన్న ఇప్పుడు మెట్రో నగరాల్లో షుగర్ డాడీ, షుగర్ బేబీ కల్చర్ ఒక వైరస్లా వ్యాపిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం విలాసవంతమైన జీవితం కోసం, కెరియర్లో షార్ట్ కట్ ఎదుగుదల కోసం వయసులో చాలా పెద్దవారైన ధనవంతులతో యువతీ యువకులు ఈ షుగర్ కోటెడ్ బంధాలను కొనసాగిస్తూ ఉన్నారు. మరి పైకి కలర్ఫుల్గా కనిపించే ఈ రిలేషన్షిప్స్ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే మానసిక సమస్యలేంటి? అసలు యువత ఎందుకు ఇలాంటి దారి తప్పుతోంది? ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంధ్య గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ షుగర్ కోటెడ్ బంధాలేంటి? అసలు కెరీర్లో ఎదుగుదల కోసం, జల్సా కోసమే అని అంటారా? ఈ కల్చర్ హైదరాబాద్కు కూడా పాకిందని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ కూడా చెప్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ కల్చర్ ఏంటి అసలు? సో, ఇది ఇది మన కంట్రీలో లేదండి. అంటే మన దేశంలో మాత్రమే లేదు. వేరే కంట్రీస్‌లో వెస్టర్నైజ్డ్ కల్చర్‌లో వాళ్ళకేంటంటే రిలేషన్‌షిప్ ఏజ్‌తో నిమిత్తం లేకుండా పెళ్ళైన తర్వాత గూడా లేకపోతే విడో అయినా ఒక 40, 50 ఇయర్స్ వాళ్ళు వెల్ సెటిల్డ్, వెల్ ఆఫ్ బాగా అంటే చాలా మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, జాబ్స్‌లో ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు. సో, వాళ్ళేంటంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక బంధాన్ని వాళ్ళొక ఫ్రెండ్‌షిప్ రూపంలో గానీ, లేకపోతే వేరే సహజీవనం రూపంలో గానీ, వేరే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడడమే ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కల్చర్ అనేది పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయండి. వెస్టర్న్. సో, ఈ దేశాల్లో ఏంటంటే వాళ్ళకి ఇది తప్పేం కాదు. సో, వాళ్ళకేంటంటే ఒక ఏజ్‌లో మనము ఏమనుకుంటామంటే ఆహ్, ఒక 30, 40 అయిన తర్వాత పెళ్లయిన వాళ్ళకి ఎవరైనా అంటే ఇంకా తర్వాత అసలు మామూలుగా పెళ్లయిన తర్వాత వేరే అనుబంధాలనేది ఇల్లీగల్‌గానే మనం కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడేంటంటే ఇది వాళ్ళకొకవేళ రిలేషన్‌షిప్‌లో సాటిస్ఫాక్షన్ అంటే బంధాల్లో వాళ్ళ మ్యారేజ్‌లో గానీ సరిగ్గా వాళ్ళకి ఆ అనుబంధం అనేది వాళ్ళ అవసరాలు ఒకవేళ తీరకపోయినా వాళ్ళు ఇలాంటి అలవాటు పడే అవకాశం గూడా ఉందనమాట. సో, ఇది చాలా సెన్సిటివ్‌గానే ఉంటదండి. ఎందుకంటే మనం కరెక్టా అంటే ఇది కరెక్టా? కాదా? అనేది అందరికీ డౌట్ ఉంటది గానీ, ఒంటరితనం అనేది లేపోతే వారి అవసరాలు వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఒక వయసులో మా జీవితం ఇలా అయిపోయింది. మాకెవరన్నా తోడుంటే బావుండు అనేది నార్మల్‌గా వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఇలా అంటే వేరే బంధాల్లోకెళ్ళడానికి వీళ్ళు అలవాటు పడే అవకాశం గూడా ఉంది. సో, అంటే వేరే కంట్రీస్‌లో ఎలా ఉంటదంటే వాళ్ళు ఆహ్, ఈ అంటే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అంటే నార్మల్‌గా వాళ్ళు పనిచేసే దగ్గర గానీ, లేపోతే వాళ్ళ ఆఫీసుల్లో చదువుకునే దగ్గర గానీ, లేపోతే అంటే ఈ ఇక్కడ మనకేంటంటే 2 నేమ్స్ ఉన్నాయి. షుగర్ మమ్మీ, షుగర్ డ్యాడీ. ఇంకొక పర్సన్ ఏంటంటే షుగర్ బేబీ బేబీస్. అన్నమాట. సో, సో ఈ షుగర్ మమ్మీ, డ్యాడీ అన్న వాళ్ళు కొంచెం వయసులో పెద్దవాళ్ళుంటారు. వాళ్ళకి మనం ఒక మూవీ చూస్తాం గదా! 'బచ్నా ఏ హసీనా.' సో, అక్కడ మనం అంటే పెళ్ళైన యువతులే కానీ వాళ్ళకి అంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్‌లో వాళ్ళ వైవాహిక బంధంలో ఎక్కడైతే వాళ్ళకి ఆ గ్యాప్ వాళ్ళకి సరిగ్గా ఆహ్, ఉండక లైక్ ఇంకో రిలేషన్ కోసం అంటే ఇంకో బంధాన్ని వాళ్ళు వెతుకుతారు. సో, అది గూడా మ్యూచువల్ ఎవరో ఒకరు సజెస్ట్ చేయడము లేపోతే ఏదో ఒక యాప్ ద్వారా గానీ ఇట్లా వాళ్ళు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే అవకాశం గూడా ఉంటది. కాంటాక్ట్ చేసే విధానం గూడా ఉంటదనమాట. సో, ప్రస్తుతానికైతే మనకి ఈ గణాంకాల్లో అంటే లా ఆహ్, అంటే గత సంవత్సరం 2025లో ఈ 3,00,000 మంది వరకు 3,00,000-4,00,000 మంది కొన్ని యాప్స్‌లో రిజిస్టర్ అయ్యి ఉన్నారనమాట. ఓకే. ఈ సంవత్సరము 2026 లెక్కల ప్రకారము ఇప్పుడు 11,000 మంది ఇంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు.
ఓకే. సో, అది గూడా మన హైదరాబాద్ మెట్రో నగరంలో, తర్వాత ముంబై, బెంగుళూరు, తర్వాత ఢిల్లీ. సో, ఇవన్నీ ఈ నగరాల్లోనే ఈ చాలా ఎక్కువ ఈ జరగడం అనేది జరుగుతుంది. సో, ఇంతగా జరగడానికి కారణాలేంటి అనేది గూడా మనం ఒకసారి ఆలోచిస్తే మేబీ డబ్బులు, మనీ, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అయ్యుండొచ్చు. తర్వాత లైఫ్ స్టైల్. అంటే మన జీవితంలో ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఆహ్, హ్మ్, చిన్న చిన్న నగరాల నుంచొచ్చి సడెన్‌గా సిటీలోకి పెద్ద పెద్ద ఊర్లలోకొచ్చేటప్పటికి వాళ్ళకి ఈ హైదరాబాద్ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఇవన్నీ గూడా అలవాటు పడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అవును. సో, వాళ్ళకేంటంటే ఆహ్, వాళ్ళకి సడెన్‌గా షిఫ్ట్ అనేది గావాలి. నార్మల్‌గా అంటే లైక్ ఇప్పుడు నే మనం కష్టపడి మన జీవితంలో ఎదుగుదల రావడానికి మళ్ళీ కారు కొనుక్కోవాలన్నా, లేపోతే మంచి జాబ్‌లోకి సెట్ అవ్వాలన్నా, మన లైఫ్ మొత్తం అంటే ఒక సినిమాటిక్ లైఫ్ మనకి రావాలంటే, మనకి ఎంత మనీ కావాలి అనేది చాలా ఎక్కువ. ఇంత కష్టపడ్డం మన వల్ల కాదు. త్వరగా మనం ఆ పొజిషన్‌కి రీచ్ అవ్వడానికి గూడా కొంతమంది లగ్జరీ అంటే జల్సా లైఫ్ నాకు కావాలి. నేనింక జీవితాంతం నా వల్ల కాదు కష్టపడ్డం అనే వాళ్ళు కొంతమందేంటంటే, ఇలా షుగర్ బేబీస్‌గా గూడా వాళ్ళే అయ్యే అవకాశం గూడా ఉంటుంది. సో, ఈ షుగర్ డాడీస్ మనస్తత్వం ఏంటంటే, జీవితంలో అంటే షుగర్ మమ్మీస్ అయినా, షుగర్ డాడీస్ అయినా జీవితంలో ఒంటరితనము, లేకపోతే వైవాహికంగా వాళ్ళకి సరైన ఆహ్, అవి సాటిస్ఫై అవ్వకపోయినా, తర్వాత వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనుకోవడం వల్ల, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎవరో తోడు గావాలి నాకు. నేను అంటే 16 ఏళ్లలాగా అయిపోవాలి. నా వయసు 50, 60 అని కాదు. నేను ఇలా 16 ఏళ్లలాగా నేను ఎంజాయ్ చేయాలి అనే ఒక మనస్తత్వంలో ఉండేవాళ్ళు ఆహ్, ఈ షుగర్ డాడీస్‌గా అయ్యే అవకాశం గూడా ఉంటదండి. ఓకే. అంటే మేడం ఇక్కడ రిలేషన్‌షిప్ అంటే ఫినాన్షియల్ ఓకే. బట్ ఆ ప్రేమ అనేది ఇక్కడ జెన్యూన్‌గా ఉంటుందంటారా మేడం? ఆ రిలేషన్‌షిప్ అనేది స్టాండర్డ్‌గా ఉంటుందనని అంటారా అసలు? సో, మనమిప్పుడు ఈ టాపిక్కే చాలా అంటే లైక్ ఇప్పుడు మనకి ఇది అర్థం కాని టాపిక్ కదండీ. అంటే చాలా గ్రే ఏరియాస్ ఉంటాయి. మనకి తెలియనివి చాలా ఉంటాయి. సో, దీంట్లో ఏంటంటే ఈ పురుషుడు అంటే లైక్ ఎవరైతే షుగర్ డాడీ అయ్యున్న వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకి అన్నీ ఏవి చూడని జీవితం అయితే కాదు. వాళ్ళ లైఫ్‌లో అన్నీ అనుభవించి వాళ్ళకి ప్రేమ తెలుసు, పిల్లలు తెలుసు, ఇల్లు తెలుసు, కష్టం తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈ అనుబంధాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అంటే ప్యూర్‌లీ ఇట్స్ లైక్ ఫన్ కోసం. వాళ్ళకా ఉ అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా అంటాం గదా! సో, ఇలా జల్సాగా ఉండడానికే ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తారు. సో, వాళ్ళ ఆలోచన విధానం గూడా ప్రేమ కంటే ఎక్కువే. వాళ్ళకి ఎనర్జీ గావాలి. చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలి. వాళ్ళ అంటే ఎక్కువ మనము ఇంటిమసీతో ఫోకస్డ్ ఉండదండి. వీళ్ళకి ఆ ప్రేమానుబంధాలతో అది కాకుండా అంతకంటే ఎక్కువ బయటకు తిరగడానికి తోడు, అన్ని పనుల్లో హెల్ప్, అన్నీ చేసే పనుల్లో గూడా యాక్టివ్‌గా ఉండడము, ఎనర్జిటిక్‌గా ఉండడానికి, ఇంకా వాళ్ళ వయసుకు తగ్గట్టు గాకుండా చిన్న వయసులాగా కనిపించడానికి. ఓకే. సో, వాళ్ళ అంటే ఆలోచన ఇక్కడ విధానమే వయసుతో డిఫరెంట్ అండి. సంబంధం లేదు, ఏం లేదు. అక్కడ ఓన్లీ అవసరం, మనీ, డబ్బులు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతేనా? జల్సాగా ఉండాలి. అదే. జల్సాగా ఉండాలి. అది ఎంజాయ్ ఒక చేయాలి. ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలనే మనస్తత్వంతోనే వీళ్ళు ఆ రిలేషన్‌షిప్‌లోకెళ్తారు. ఓకే. ఈ విషయాలన్నీ ఇంట్లో తెలిసినప్పుడు పేరెంట్స్ సిట్యుయేషన్ ఏంటి మేడం అసలు? సో, ఇది మెయిన్ పెద్దవాళ్ళే గదండీ! ఈ మధ్యలోనే కొన్ని మూవీస్ చూస్తుంటే అసలు పెద్ద పెద్ద వయసు వాళ్ళు నా వయసు కంటే ఆహ్, వాళ్ళందరూ చిన్నవాళ్ళే అన్నట్టు ఈ షుగర్ మమ్మీ, షుగర్ డ్యాడీ వయసుంటది. ఈ బేబీస్ ఏంటంటే వాళ్ళ వయసు వాళ్ళ అవసరాలు తీరేంత వరకు వాళ్ళు కలిసుంటారు, తిరుగుతారు. సో, ఇవి చాలా వరకు వాళ్ళు సీక్రెట్‌గానే ఉంచుతారు. చెప్పడానికి గూడా వాళ్ళకి ఇంకా మొత్తం అంతా సెక్యూర్డ్ అయ్యి, అది గూడా ఆహ్, డేటింగ్ లాగా వెళ్తారండి. డేటింగ్ లాగా వెళ్తారు గానీ, వాళ్ళు ఇది సొసైటీకి తెలియాలి అన్న ఆలోచనతో ఏమి వెళ్ళకపోవచ్చు. ఒక సీక్రెట్ బంధాల్లాగే ఉంచుకుంటారు. ఒకవేళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటకి లీక్ అయితే, ఇగ వేరే వేరే విషయాలు జరిగే అవకాశం గూడా ఉంటది.
అంటే అట్లా. ఇక్కడ ఒకటి మనం చూడొచ్చు మేడం. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అని అన్నారు. నేను పేరెంట్స్‌కి తెలిస్తే ఏంటి? వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పి అడిగాను. బట్ ఇప్పుడు యూత్ కూడా ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉన్నారు కదా! అంటే యూత్ కూడా ఒక కెరియర్ ఎదుగుదల కోసం కూడా పాకులాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆహ్, కెరియర్ బాగుండాలి. లేకపోతే వాళ్ళకొక ఒక రకమైన ప్రెషర్ ఏమన్నా ఉండడం వల్ల యూత్ ఇటు సైడ్‌కి వెళ్తుంది అని అనుకోవచ్చని అంటారా? ఆ టైంలో కూడా వాళ్ళ పేరెంట్స్‌కి తెలిస్తే ఏంటి? అంటే వాళ్ళు మనస్సాక్షికి నేను తప్పు దోవలో నడుస్తున్నానా ఏంటి అని ఆలోచించుకోరా? అంటే మానసికంగా వాళ్ళు ఏ విధంగా ఉంటారు మేడం? సో, ఇక్కడ మనం చూసే ఈ షుగర్ బేబీస్ మెయిన్ ఏంటంటే అండి, ఒక కాంపిటీటివ్ వరల్డ్‌లో ఉన్నాం గాబట్టి, వాళ్ళ వాళ్ళ ఉద్యోగరీత్యా గానీ, అంటే మనీ అంటే మనీ విషయంలో గానీ, పొజిషన్ వైస్ గానీ, వాళ్ళంత త్వరగా ఆ లగ్జరీ అంటే జల్సా లైఫ్ అనేది వాళ్ళకంత ఈజీ కాదనమాట. ఇప్పుడు ఒక 30, 10 ఏళ్ళు కష్టపడితే గానీ ఒక కార్‌ని గొనలేము. వీళ్ళేంటంటే ఇలా ఎంటర్ అవ్వగానే కాలేజ్ అయిపోగానే త్వరగా కార్‌లో తిరిగేసేయాలి, సిటీ అంతా చూసేయాలి. ఇలాంటి ఆలోచనలున్నప్పుడు వాళ్ళకేంటంటే ఇప్పుడు యూత్ కూడా ఎలా ఉంటారండి, ఆ వయసులో టీనేజ్ తర్వాత జస్ట్ వాళ్ళకి 20 ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి అన్నీ కావాలి. దాంట్లో ఎంతవరకు మోరల్‌గా ఉన్నాము, ఎంతవరకు మన లైఫ్ ఇట్లా అంటే మన లైఫ్ ఎలా వెళ్తుంది అనేది వాళ్ళకి అవగాహన లేకపోయినా గూడా ఇలా ఈ ట్రెండ్‌లోకి వెళ్ళే అవకాశం గూడా చాలా ఎక్కువుంటుంది. వాళ్ళకి కావాలనుకుంటున్నారు. కోరికలున్నాయి. వాళ్ళకి ఫైనాన్షియల్‌గా గూడా వాళ్ళకి చాలా సపోర్ట్ కావాలి. సో, ఈ కోరికలు బట్టి గూడా వాళ్ళు వెళ్ళే అవకాశం గూడా చాలా ఎక్కువుంటదండి. ఓకే. అంటే సో, కెరియర్ మానసికంగా వాళ్ళకి ఆ కోరికే ఎక్కువ పనిజేస్తుంది. వాళ్ళకి కావాలి అంటే మోరల్‌గా అంటే కంటే గూడా అంటే నీతి అనేది మనం చాలా వరకు మనం సొసైటీ పరంగా ఎక్స్‌పెక్ట్ చేస్తాము. కానీ ఏంటంటే వీళ్ళకి ఇవన్నీ కావాలి. కోరికలే మెయిన్‌గా పనిజేస్తున్నాయిక్కడ. ఓకే. అంటే ఇట్లాంటివి హ్మ్. కెరియర్ ప్రెషర్ వల్ల తీసుకుంటున్నారు. ఈ దారిలోకి వెళ్తున్నారని కూడా ఇక్కడ మనం గమనించొచ్చా? ఇంకొకటేంటంటే అండి, ఈ వయసులో ఉన్న వాళ్ళకి నన్నెవ్వరు అర్థం జేసుకోవట్లేదు. ఒక ఫ్యామిలీలో నన్ను అర్థం జేసుకునే వాళ్ళు అంటే ఒకవేళ ఫ్యామిలీ వైస్ మదర్, ఫాదర్‌కి మధ్యలో ఏమన్నా ఇబ్బందులున్నా, తల్లిదండ్రులు సరిగ్గా మ్యారేజ్‌లో డివోర్స్ అయ్యి ఉన్నా గూడా, వాళ్ళకి ఎక్కువ ఈ ఈ అంటే వీటిలో పడే అవకాశం గూడా చాలా ఎక్కువుంటదనమాట. సో, ఫ్యామిలీ ఒకవేళ ఆహ్, అంటే ఆహ్, చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి చాలా అప్పులున్నాయి. వాళ్ళ లైఫ్ ఫ్యామిలీ గూడా గూడా అంత ఈ సెట్ పిల్లలకి అవ్వట్లేదు. సపోర్ట్ చేయని టైంలో కూడా ఇట్లా వెళ్ళే అవకాశాలున్నాయనుకోవచ్చా? ఆహ్, తను ఒకవేళ ఎక్కువ బరువు బాధ్యతలెక్కువ మోయడము, తన వల్ల కాదు, ఇవన్నీ మామూలుగా ఒక చిన్న జాబ్‌తో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు, తన లైఫ్‌ని సెట్ చేసుకోలేదు అన్నప్పుడు గూడా ఈ షుగర్ బేబీ అయ్యే అవకాశం గూడా ఉంటది. సో, ఒక విధంగా చూస్తే అండి కొంతమందయితే మెచ్యూర్డ్ రిలేషన్‌షిప్ అంటే లైక్ వయసులో పెద్దవాళ్ళతో ఉంటే ఒకలాంటి సెక్యూరిటీ ఫీల్ అయితారు. వాళ్ళేదో వాళ్ళని చూసుకుంటారు. అన్ని విధాలుగా వాళ్ళని అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసుకుంటారన్న ఆలోచనతో గూడా వీళ్ళు అయ్యే అవకాశం ఉంటదండి. ఓకే. యెస్. ఇక్కడ టోటల్‌గా అయితే మనకేం కనిపిస్తుంది మేడం అంటే ఫస్ట్ నుంచి మనం ఇంతసేపు మాట్లాడాము. ఏంటి ఈ కల్చర్ అనే దానికొస్తే గనక ఇక్కడ ఎక్కడైనా కూడా ఒక జల్సానే కనిపిస్తుందా? ఒక మనీనే కనిపిస్తుందా? ఒక ఎంజాయ్‌మెంటే కనిపిస్తుందా? ఈ రిలేషన్‌షిప్‌లో అన్నిట్లో కూడా ఎక్కడ ఇక్కడ ప్రేమ అనే దానికి చోటు లేదంటారా? ప్రేమ గూడా 100% ఉండొచ్చండి. ఎందుకంటే మనం చెప్పలేం గదా! ఇప్పుడు జెన్యూన్‌గా గూడా వాళ్ళు ఇష్టపడే వాళ్ళు గూడా అందరూ ఒకలాగే ఉండొచ్చు అని అనుకోలేము. అంటే హ్మ్. ఇప్పుడు మనము 100% మనం ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ అంటే వీళ్ళు ఫన్ కోసమే ఉంటున్నారని అనుకుంటామేమో అనుకోలేం. గానీ, హ్మ్. బట్ కానీ కొంతమంది జెన్యూన్‌గా ఒకళ్ళ కోసం ఒకళ్ళు సపోర్ట్. ఇప్పుడు తనకైతే వేరే నీడ్స్ ఉన్నాయి. తనకి అవసరాలేంటంటే ఒక సెక్యూరిటీ కావాలి, ఫైనాన్షియల్‌గా మనీ కావాలి, లేపోతే జాబ్ ఆపర్చునిటీస్ కావాలి. సో, ఇలాంటి చాలా అవసరాలు ఉండుండొచ్చు. ఇంకొకటేంటి షుగర్ డాడీ, షుగర్ మమ్మీ అన్న వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న వాళ్ళే.
సో, వాళ్ళ లైఫ్‌లో అంత ఎదిగి ఒక పొజిషన్‌లో ఉండి అంటే ఇప్పుడు మనం ఆహ్, సీఈఓస్ అని, పెద్ద పెద్ద మేనేజింగ్ డైరెక్టర్స్ అని, లేపోతే ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఇంకా ఏ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఒంటరితనం అనుభవిస్తున్నారేమో, వారి అవసరాలు వాళ్ళని అర్థం చేసుకునేవారు లేరు అనుకోవడం, లేపోతే నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నాకు సపోర్టివ్‌గా ఉండాలి, నాతో ఎల్లప్పుడూ ఉండాలి, నాకంటూ ఒక ఆహ్, యాక్టివ్ లైఫ్ కావాలి. నేను చాలా యాక్టివ్‌గా, యంగ్‌గా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు గూడా ఉండుండొచ్చు. దాంట్లో ప్రేమ గూడా మేజర్‌గా వాళ్ళకి కావాలనే ఆ ఎదుట ఉన్న పార్ట్నర్‌ని గూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ 100% అనుకోలేం గానీ, అది గూడా కారణమయ్యే వాళ్ళు ఈ షుగర్ డాడీస్‌గా మారే అవకాశం గూడా ఉంటుంది. ఓకే. మమ్మీస్ కూడా అంతేనా? షుగర్ మమ్మీస్ గూడా సేమా? అంటే వాళ్ళొక షుగర్ మమ్మీస్ అంటే వాళ్ళు గూడా ఒక లోన్‌లీగా ఒక అంటే ఇప్పుడు సెటిల్ అయిన వారి విషయానికొస్తే గనక మనం ఒక లోన్‌లీనెస్ ఆహ్, ఉండి వాళ్ళలో ఒక ఏంటి ఏమంటామంటే ఒక పాంపరింగ్ లేకపోతే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి, నన్ను కొంచెం ప్రేమగా చూసుకునేవాళ్ళు కావాలి, డబ్బుతో ఏముంది అని అనుకునే వాళ్ళు కూడా ఇందులో ఉంటారని అనుకోవచ్చంటారా మేడం? మనం మెయిన్‌గా చూస్తే అండి వేరే దేశాలు చైనా గాని, థాయిలాండ్, అమెరికా లేపోతే యూరప్ ఇటు సైడ్ అన్నీ ఎలా ఉంటారంటే నిజంగా ఈ మామీస్ ఎక్కువ చాలా మంది ఉంటారు. షుగర్ మామీస్. సో, వాళ్ళకేంటంటే వాళ్ళకి ఈ వయసు అంటే చిన్న వాళ్ళతో ఉంటే వాళ్ళకొక లైఫ్ సాటిస్ఫాక్షన్ అంటే లైక్ వాళ్ళకి సపోర్ట్ మానసికంగా గాని త్వరగా అంటే లైక్ అన్నిట్లో వాళ్ళు మెన్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటారు గదండీ! సేమ్ ఏజ్ గ్రూప్‌తో వాళ్ళకి ఒకవేళ సెట్ అవ్వకపోతే, అంతకంటే చిన్న ఏజ్ గ్రూప్‌తో రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటది షుగర్ మామీస్. సో, వేరే దేశాల్లో చాలా అరుదుగా చాలా అంటే ఎక్కువ చూస్తూ ఉంటాము. మన దేశంలో తక్కువగా చూస్తాం. కానీ ఏంటంటే చాలా ఎక్కువ రిచ్ ఉన్న వాళ్ళు అంటే చాలా మనీ సౌండ్ ఉన్నవాళ్ళు వాళ్ళకేంటంటే కోరుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫీమేల్స్ కూడా జాబ్స్‌లో ముందుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు గూడా చాలా అంతే సీఈఓ రేంజ్‌లో ఉంటున్నారు. లేపోతే చాలా ఆస్తులుంటున్నాయి. చాలా అంతస్తులుంటున్నాయి. వాళ్ళు గూడా ఒంటరితనానికి అయి ఉండొచ్చు. సో, వాళ్ళు గూడా కోరుకుంటున్నారేమో వాళ్ళకి తోడుగా ఒక చిన్న ఏజ్ అబ్బాయితో ఉండి తిరగాలని. సో, మేబీ ఇది చాలా కొత్త ట్రెండే అయ్యుండొచ్చు కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతకంటే సర్‌ప్రైజెస్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఈ మామీస్ అయినా, డ్యాడీస్ అయినా వాళ్ళు కొన్ని యాప్స్ ఉంటాయి. సో, డేటింగ్ యాప్స్ అంటాము. సో, ఆ డేటింగ్ యాప్స్‌లో వాళ్ళు రిజిస్టర్ అవుతారు. లేకపోతే కొంతమంది బ్రోకర్స్ ద్వారా గానీ, ఎస్కార్ట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో వీళ్ళని కాంటాక్ట్ అయితారనమాట. సో, కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు చాలా జెన్యూన్ పార్టీ అంటే వీళ్ళు ఎంత జెన్యూన్ ఉన్నారో, వీళ్ళ నుంచి గూడా నెగెటివ్‌గా గాని, అంటే చాలామంది కొన్ని విషయాల్లో ఇట్లా వేరే వాళ్ళని చంపే అవకాశాలు గూడా కొన్ని చూస్తూ ఉంటాం గాబట్టి, జెన్యూన్‌గా ఉన్న వాళ్ళనే కాంటాక్ట్ అవ్వడానికి మేజర్‌గా అంటే ఇద్దరికీ సేఫ్‌గా ఉండాలనే కోరుకుంటారు. సో సో, కాంటాక్ట్ అయిన తర్వాత గూడా వాళ్ళెప్పుడైతే వాళ్ళు ఈ యాప్స్ ద్వారా కాంటాక్ట్ అయిన తర్వాత చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయండి. సో, మెయిన్ ఏంటంటే ఇదొక రిలేషన్‌షిప్ వరకు వెళ్తుంది. ఒక ఫన్ జల్సా కోసం ఎళ్తుంది. తర్వాత ఇద్దరి అవసరాలు తీరడానికి ఉంటున్నారు. దాని తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ రొమాన్స్ స్కామ్స్ అని, తర్వాత మళ్ళీ మనీ ట్రాన్స్‌ఫర్స్ విషయంలో గానీ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. సో, మెయిన్‌గా ఏంటంటే వాళ్ళు ఒకవేళ పర్సనల్‌గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు వాళ్ళ మొత్తం అంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఈమె ఈమెయిల్ ఐడీ గానీ, ఫోను నంబర్ గానీ, వాళ్ళ ఇంటి అడ్రెస్‌లు గానీ, ఇవన్నీ షేర్ చేసుకోవడము. వాళ్ళ ఆహ్, అడ్రెస్ మొత్తం పూర్తిగా తెలిసిన తర్వాత వాళ్ళతో ఇంకెక్కువ ఆహ్, అంటే లైక్ వాళ్ళని బెదిరించడం గూడా జరుగుతున్నాయి. సో, ఇది పోలీస్ స్టేషన్‌కి గూడా వెళ్ళి వాళ్ళు అంటే కొన్ని విషయాలు వాళ్ళు సీక్రెట్‌గా ఉండడం వల్ల వాళ్ళు చెప్పుకోలేరు. కొన్ని విషయాలు వాళ్ళు ఇంకా వాళ్ళ వల్ల కాక వాళ్ళ అప్పుల బాధలోకెళ్ళిపోవడము, లేపోతే వాళ్ళ పరువు పోతుందని, వాళ్ళ వల్ల మేనేజ్ చేయలేకపోతున్నారని గూడా మెయిన్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఫేస్ చేస్తున్నారు గాబట్టి ఇంకొకటేంటంటే తెలియకుండా ట్రాఫికింగ్ గూడా జరగొచ్చు. అంటే యాప్స్‌లో గూడా వాళ్ళు
ఒక ఒక మంచి అబ్బాయి ఫేస్ పెట్టి, ఒక ఏజ్డ్ అబ్బాయి ఫేస్ పెట్టి, తర్వాత వాళ్ళు అంటే జస్ట్ ఫోటో మాత్రమే ఒకళ్ళదుంటది. దాని ద్వారా వాళ్ళని ఈ అమ్మాయిలని ట్రాఫికింగ్ అంటే లైక్ వాళ్ళని కిడ్నాప్ చేయడం గూడా జరుగుతూ ఉంటదనమాట. చెప్పలేము. ఇది గూడా ఒక స్కామ్ గూడా అయ్యుండొచ్చు. మెయిన్‌గా ఇప్పుడు వాలంటైన్స్ డే ఫిబ్రవరి 14థ్. సో, ఈ దగ్గరకొచ్చేటప్పటికి చాలామంది బోత్ సైడ్స్ అంటే లైక్ మగవాళ్ళే గాని, ఆడవాళ్ళే గాని వాళ్ వాళ్ళొక అనుబంధంలోకెళ్ళాలని గూడా ఈ యాప్స్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయితూ ఉంటారు. సో, ఈ కాంటాక్ట్ అయిన వాళ్ళతో గూడా మాట్లాడేటప్పుడు డీప్ ఫేక్ ఏఐ ఇమేజెస్‌ని వాడుకొని వాళ్ళు ఒక అంటే లైక్ చిన్న వయసు అమ్మాయిల్లాగా మాట్లాడడం గానీ, లేపోతే ఒక అంకుల్‌లాగా లేపోతే అంటే వేరే వాళ్ళ వాయిస్ పెట్టుకొని వీళ్ళు మాట్లాడడం గూడా జరుగుతుంది. ఒక డీప్ ఫేకింగ్ గూడా జరుగుతుందనమాట. సో, అలా వాళ్ళు మాట్లాడినప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళని బెదిరించడము, ఇప్పుడు కొన్ని ఇంటిమేట్ ఫోటోస్ కానీ లేపోతే వాళ్ళ వీడియోస్ గానీ ఏదైనా వచ్చినప్పుడు వాటిని స్కామ్ చేయడము, లేపోతే డీఫేక్ చేయడము, అట్లా చేసి బెదిరించడం కూడా జరుగుతుంది. సో, ఇది చాలా అంటే లైక్ హ్మ్. మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఇలాంటి రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంత షేర్ చేయకుంటే అంత మంచిది. తర్వాత మీట్ అయ్యేటప్పుడు గూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా పర్సనల్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళని నమ్మొచ్చు అన్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇలా వెళ్తున్నాను, పలానా ప్లేస్‌కి వెళ్తున్నాను. అలాగే ఎక్కువ క్రౌడ్ ఉండే ప్లేసెస్‌లోకి మెయిన్‌గా కొన్ని ఏంటంటే ఇట్లా కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండే స్టార్ బక్స్ ఇట్లాంటి కొన్ని ఎట్లా ఉంటాయంటే ప్లేసెస్‌లో జనాలు గూడా ఉంటారు. మెయిన్‌గా ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ కోరుకునే వాళ్ళు గూడా చాలా చదువుకున్న వాళ్ళే ఉంటారు. చాలా పొజిషన్‌లో ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి, ఇవన్నీ గూడా పాటించి ఆ ప్లేసెస్‌కి వెళ్తే గూడా వాళ్ళకి గూడా సేఫ్టీ ఉంటది. ఎందుకంటే మనకు తెలియకుండా మోసాలు గూడా జరిగే అవకాశం ఉంటుంది గాబట్టి, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జనాలు ఎక్కువ మంది ఉన్న ప్లేసెస్‌కి వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళ లొకేషన్ గూడా మెయిన్ ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కిడ్నాప్ అయ్యే అవకాశం అంటే 20 ఏళ్ళు ఉండొచ్చు. కానీ కిడ్నాప్ అయ్యే అవకాశం గూడా ఉంటుంది గాబట్టి, వాళ్ళ లొకేషన్‌ని గూడా షేర్ చేయడం మంచిది. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు అరేంజ్ చేసే ఆహ్, అరేంజ్ చేసే రైడ్స్ కంటే గూడా మీ అంతట మీరు ఓన్ ట్రాన్స్‌పోర్ట్ మీరు బుక్ చేసుకున్న ఓలా గాని అట్లా చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు మన సేఫ్టీ ఉంటది. అలాగే ఫోన్ కంపల్సరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ నంబర్స్ హైదరాబాద్ పోలీస్ నంబర్ 100, 112 ఇలాంటి నంబర్స్‌ని కంపల్సరీ మనకి ఆన్ చేసి పెట్టుకుంటే గూడా సేఫ్టీ. ఇంకొకటి ఎప్పుడైనా గూడా మనీ పంపించకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనీ ఎప్పుడు పంపించినా గూడా అవి స్కామ్ అయ్యే అవకాశం ఉంటది. తిరిగి రాకపోవచ్చు. సో, అందుకని ఈ గిఫ్ట్స్ అని, ట్రావెల్ ఫీస్ అని వాళ్ళేమన్నా అడిగినప్పుడు గూడా మనీ పంపించకుండానే మాక్సిమం అంటే చాలా ఒకటి, వరకు అవాయిడ్ ఒకటి ఇక్కడ ఏంటంటే ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్‌కి, షుగర్ రిలేషన్‌షిప్‌కి అసలు ఇక్కడ తేడా మనం ఏం గమనించొచ్చు? ఇదంతా కూడా ఒక సోషల్ మీడియా వల్ల గూడా ఎక్కువవుతుందని అనుకోవచ్చని అంటారా ఏంటి? ఇప్పుడున్న కాలంలో అండి, ప్రస్తుత కాలంలో చాలామంది ఆహ్, మనుషులు ఇంట్లోనే నలుగురుంటారు గానీ ఎవరు మాట్లాడుకోకపోవచ్చు. అంటే అలాంటి ఆహ్, ఏజ్ అలాంటి కాలంలోనే ఉన్నాం. ఇంతకుముందు ఒక ఉమ్మడి కుటుంబం. దానిలో పెద్దవాళ్ళు, తర్వాత పిన్ని, బాబాయ్ అనుకుంటూ ఇంట్లో 10 మందుంటారు. సో, ఎవరెలా ఉన్నా గూడా, ఎలా పని జేస్తున్నా గూడా వాళ్ళకందరూ ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే మనకి ఈ ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ ఇంట్లో ఒక నలుగురే ఉంటారు. వాళ్ళకే అనుబంధం ఉండదు. వాళ్ళ మధ్యలోనే సరిగ్గా మాటలుండవు. సో, తండ్రి ఒస్తాడు, వెళ్తాడు అంతే. తల్లి పని జేస్తుంది. తన పనిలో తను ఉంటుంది. సో, పిల్లలు చదువుకోవడము, వాళ్ళ గేమ్స్, వాళ్ళ చదువులు, బయటకు తిరగడం వీటిలో బిజీగా సో, ఇప్పుడు ప్రస్తుత కాలం అందరూ మధ్యలో ఎప్పుడైతే వాళ్ళ మాటలనేవి సరిగ్గా లేదు. వాళ్ళ మధ్యలో అనుబంధం అనేది సరిగ్గా లేనప్పుడు జరిగే అవకాశం గూడా ఉంటది. మనల్ని ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. మనకెవ్వరికీ సంబంధం లేదు. నా కుటుంబం ఉంది గానీ, ఎవరు నాతో మాట్లాడరు అని ఎప్పుడైతే అనుకుంటారో, ఇలా డేటింగ్ యాప్స్ ద్వారా వాళ్ళను వేరే వాళ్ళని మీట్ అయ్యే అవకాశం గూడా చాలా ఎక్కువుంటుందండి. రైట్ మేడం. థాంక్ యూ సో మచ్.